పునరుద్ధానుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు, మరణమును గెలిచిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలను సజీవ లెక్కలో లెక్కించి మరొక్కసారి మనందరం సంఘంగా కూడుకొని ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినడానికి కృప చూపిన గొప్ప దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆ దేవుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకిచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 18వ కీర్తన 46వ వచనము. యెహోవా జీవము కలిగినవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన రక్షణకర్త అయిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నాం. మన దేవుడు స్తుతి సింహాసనాసీనుడు, స్తుతికి పాత్రుడైన దేవుడు. అంతేకాదు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, రక్షణకర్త అయిన దేవుడు. ఆ జీవము కలిగిన దేవుడు మనలను జీవింపచేస్తాడు. మరణించిన వారిని సహితం నోటి మాట చేత ఆజ్ఞాపించి జీవమునిచ్చి బ్రతికించిన జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి, జీవ ప్రదాత మన యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృతతుల్యమైపోయిన వాటికి, నిర్జీవమైపోయిన వాటికి జీవమును ప్రసాదించే దేవుడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఏ ఏ పరిస్థితులలో జీవం కోల్పోయావో, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆత్మీయ స్థితి, దేంట్లో జీవం లేదో యేసయ్య దగ్గరకు రా. ఆయన సన్నిధికి వేగంగా వెళదాం. ఆ దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ మాటలు మనల్ని బ్రతికించి మనకు జీవాన్ని ఇస్తాయి. ఎందుకంటే యేసుప్రభు అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఆయన ద్వారానే మనకు జీవం వస్తుంది. ఆయన ద్వారానే మనం మోక్షానికి చేరతాం. అందుకే పేతురు గారు అంటారు, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా? మన దేవుడు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు, మన బ్రతుకుల్ని బాగు చేసే దేవుడు, ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసే జీవ ప్రదాత ఆయన. దేవునికి స్తోత్రం. రెండవది, ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయన ఆశ్రయించదగిన దేవుడు. లోకాన్ని ఆశ్రయిస్తే లోకం మోసం చేస్తుంది, మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. తల్లి గర్భమందు రూపించబడక మునుపు మనకు ఆశ్రయమైన దేవుడు ఆఖరి శ్వాస వరకు ఆశ్రయంగానే ఉంటారు. అందుకే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు పడగొడతారు, ఆశ్రయదుర్గమైన యేసయ్య నిలబెడతారు. ఏ ఏ పరిస్థితుల్లో పడిపోయావు నా సహోదరి, సహోదరుడా, దా ఈ దినాన్ని ఆయన సన్నిధికి రండి. నీకు దగ్గరలో ఉన్న దేవుని ఆలయానికి వెళ్ళు. పడిపోయిన నిన్ను ఆయన లేవనెత్తడానికి నీ కొరకే సిద్ధంగా ఉన్నారు ఆయన. మూడవది, రక్షణకర్త అయిన దేవుడు. ఏ పరిస్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా రక్షణ దుర్గం యేసుక్రీస్తు ప్రభువే. రక్షణ యెహోవా ఆధీనం. ఆయన ఒక్కరే రక్షించగలరు. రాబోవు ఉగ్రత నుంచి ఆయనే రక్షించగలరు. పాపపు పరిస్థితి నుంచి ఆయన రక్షించగలరు. ఎక్కువ మాట్లాడితే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నీకు రక్షణ కావాలన్నా, పడిపోయిన పరిస్థితి నుంచి పైకి లేవాలన్నా, మృతతుల్యమైపోయిన ప్రతి పరిస్థితి జీవము కలిగినది అవ్వాలన్నా యేసయ్య దగ్గరికి రా. ఆ రక్షణకర్త అయిన దేవుణ్ణి అందరం కలిసి స్తుతిద్దాం, మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. దేవుని కృపను పొందుకుందాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.